కాళేశ్వరంలో గత 12 రోజులుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా సరస్వతి పుష్కరాలు ఇక జరుగుతున్నాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పుష్కరాలు నిర్వహిస్తున్నామని పెద్దపల్లి జిల్లా మంతనిలోని ఆయన తెలిపారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి సహకారంతో అధికారులు నిరంతరం శ్రమిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాలు నిర్వహిస్తున్నామని ప్రశంసించారు. ఇక కాళేశ్వరం చాలా చిన్న గ్రామమని అక్కడ ఇంత పెద్ద ఎత్తున పుష్కరాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. అయితే కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొంటూ భక్తులు ఇక క్రమశిక్షణ అలాగే భక్తి భావంతో పుష్కర స్థానాలు ఆచరిస్తున్నారని మంత్రి చెప్పారు. సరస్వతి మాత పుష్కరాలకు సంబంధించి ప్రాణహిత గోదావరి అంతర్వాహిని పుష్కరాలకు సంబంధించిన అంశం విషయంలో మరి పెద్ద స్థాయిలో భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రదేశాల నుంచి వస్తా ఉన్న సందర్భంలో ప్రక్కన జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి సంబంధిత ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పుష్కరాలు విజయవంతంగా ముందుకు నడిపిస్తా ఉన్న సందర్భంలో మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి సహచర సోదరిమణి కొండ సురేఖ గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు రావడం అనేది ఈరోజు కాళేశ్వరం మారుమూల ప్రాంతంలో అదేవిధంగా ఒక చిన్న గ్రామం అని ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో భక్తులు ఒక పక్షాన క్రమశిక్షణతో కూడా ఎందుకంటే భక్తులు ఏదైతే భక్తి భావంతో వచ్చి ఆ పుణ్యస్నానం చేస్తూ ఉంటారో ఆ పుణ్యస్నానం చేయాలనే ఒక సంకల్పంతో వారంతటా వారి క్రమశిక్షణతో మరి కొన్ని చిన్న ప్రాంతం కనుక చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వారందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున పాల్గొనడం అనేది ఆ దైవ అనుభూతి. మరి దాని క్రమంలో కూడా ఈరోజు సాయంత్రం వరకు ఈ 12 రోజుల పాటు జరిగిన పుష్కరాలకు సంబంధించి క్లోజింగ్ కార్యక్రమం ఉంటుంది. దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి సహకారం ఇయ్యేందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. పుదుచ్చేరి బీచ్ లో కేంద్ర